ప్రియాంక తీసుకెళ్ళిపో. నా మాట వినకపోతే అరిచి గొడవ చేస్తాను. ఆ అమ్మకి కొడుకుగా ఆమె పరువుని ప్రాణాన్ని కాపాడుకుంటావో నీ ఇష్టం. బాబుని తీసుకెళ్తా అంటే వద్దంటావు, ఇస్తా తీసుకో అంటే కాదంటావు. అంత నీ ఇష్టమేనా? ఈవిడొచ్చిందేంటి? ఇక్కడ నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. మా అమ్మ ఈ హవేలి ఆడపడుచు. మా అమ్మని హవేలి వదిలి వెళ్లిపోమ్మని ఆర్డర్ వేయటానికి నువ్వెవరు? ఈ హవేలికి మహారాణి. గోంగూర కట్టేం కాదు. అదేంటి మేడం అలా అనేసింది? జగదాంబకి టంగు లూజు, కూతురుకు కూడా అదే పోలికొచ్చింది. రూపా, తప్పమ్మా. జగదాంబ నీకు తల్లి లాంటిది, అలా పేరు పెట్టి పిలవచ్చా? వచ్చింది, ఇప్పుడు భలేగా ఉంటది. పేరు పెట్టిందే పిలవడానికి. ఓ రండి, తమరొక్కరే తక్కువయ్యారు. దొందు దొందే హవేలిని చెదుపురుగుల్లా పట్టుకున్నారు, డొల్ల చేస్తున్నారు. మధ్యలో ఈయనొచ్చాడేంటి? జగదాంబ మీద అంత ప్రేమే కారిపోతుంటే నువ్వు ఆవిడ ఇద్దరు కలిసి హవేలి వదిలి వెళ్ళిపోండి. రూపా, మా అమ్మనే హవేలీ వదిలి వెళ్ళమంటావా? ఆవిడ దయా దాక్షిణ్యాలతోనే నువ్వు ఇక్కడుండగలుగుతున్నావు. మా అమ్మ ఒప్పుకుంటేనే మన పెళ్లి జరిగింది, అది గుర్తుంచుకో. ఆవిడ ఒప్పుకోవడమే నా పాలిట శాపమైంది. నువ్వే కాదు, చరిత్ర నేను తవ్వుతాను. మీ అమ్మ పాపాల చెట్ట విప్పనా? రూపా, ఊరుకుంటున్న కొద్దీ రెచ్చిపోతున్నావు. నాన్న సందీప్, చూడమ్మా, చూసావమ్మా ఎంత పొగరగా మాట్లాడుతుందో. సందీప్, అది రూప తప్పు కాదురా. రూప పేరు మీదున్న ఈ ఆస్తి తప్పు, ఆమె అనుభవిస్తున్న హోదాది తప్పు. రూప బంగారు తల్లిరా. ఈ ఆస్తే ఆమెకు అహంకారాన్ని తెచ్చిపెట్టింది. అనుభవం మీద చెప్తున్నాను. ఒకప్పుడు నేను ఇలాగే ఆస్తి హోదా మాయలో పడి కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించాను. చివరకు కట్టుకున్న భర్తని, దేవుడు లాంటి రాజావారిని కూడా ఏడిపించాను. ఇప్పటికీ ఆ మాయ నుండి బయటపడ్డాను. నేను పోగొట్టుకున్నదేంటో తెలుసుకున్నాను. సరిగ్గా రూప కూడా నా పొజిషన్లోనే ఉంది. పొగరుతో ఎగిరెగిరి పడుతోంది. రూపా, ఆ మైకం నుండి బయటికి రా, బాగుపడతావు. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్.
నీ పని నువ్వు చూసుకో. రూపా, మీ అమ్మని ఉచిత సలహాలు ఇవ్వొద్దను. డిటో నాలాగే ప్రవర్తిస్తోంది. రూపా, ఈ ఆస్తి పర్మనెంట్ గా నీది అనుకుంటున్నావేమో. జస్ట్ 1 year, సంవత్సరం గడిచేసరికి ఈ ఆస్తి నాన్నగారి పేరు మీద రాసేయాలి. ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. మమ్మల్ని దూరం చేసుకుంటే ఏమవుతావో ఊహించుకో. అవసరం లేదు. ఎవ్వరూ నా గురించి ఆలోచించిన అవసరం లేదు. ఎవ్వరూ నా గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. నా గురించి నేను చూసుకోగలను. ఇద్దరు వెళ్ళిపోయారు. మీరు నా దగ్గర ఉన్నాడు. ఏం చేయాలి? ఎవరికి ఇవ్వాలి? జగదమ్మ గారు, ఏడవకు నాన్న. అరే రే బంగారు తండ్రి, పద నేను ఆడిస్తాగా. అరే రే 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 పద నాన్న. ఆలోచిస్తున్నాడు. ఆస్తి రూప పేరు మీదుంటే ప్రమాదమని ఆలోచిస్తున్నాడు. వాడి మైండ్లోకి పురుగుని పంపించాను. అది తొలుచుకు తింటోంది. నిద్రపోనివ్వదు. రే, చింపేరా. రూప పేరు మీద ఆస్తి రాసిన డాక్యుమెంట్స్ ని చింపేరా. నా నెత్తిన పాలుపోయిరా. టెన్షన్తో చచ్చిపోతున్నాను. నాన్న సందీప్, ఏమిట్రా అంత దిగులుగా ఉన్నావేంటి? ఎస్, పడ్డాడు. నేను వేసిన ట్రాప్లో పడ్డాడు. రెడీ. ఏడా చోట ఏయ్. ఆగు. ఏడా చోట. రేయ్, తూలు ఊడిపోద్ది. బాలే, అసలే పెళ్లి కావాల్సినోడివి, జాగ్రత్త. 1 second. కమాన్ చోట, కమాన్. వామ్మో, కోపం వచ్చినట్టుంది. అంత దూరం వెళ్ళిపోతున్నాడేంటి? ఎంత ఫాస్ట్గా వేస్తాడు. అవుట్, అవుట్. Open Gangnam Style. Gangnam Style. 익숙해 보이지만 볼 땐 보는 여자 이때다 싶으면 묶었던 머리 푸는 여자 가렸지만 웬만한 노출보다 야한 여자 그런 감각적인 నో బాల్.
అదేంటి? నేను ఒప్పుకోను, ఇది చీటింగ్. నో ఆర్గ్యుమెంట్. నో బాల్ అది. ఇది ఫైనల్. వెళ్ళి వై. చిచ్చి. తుచ్. వెళ్ళు. వెయ్యిరా. చీటింగ్. రెడీ. 오빤 강남스타일 강남스타일 낮에는 따사로운 인간적인 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 그런 반전 있는 여자 너는 설레 ఏ వదినా అన్నయ్య అవుట్. నాట్ అవుట్. అదేంటి? బాల్ గ్రౌండ్ కి టచ్ అయింది. ఇది మ్యాచ్ ఫిక్సింగ్, నేను ఒప్పుకోను. అన్నయ్య జన్మకు అవుట్ కాడు. ఒకవేళ అవుదామన్నా నువ్వు అవనిచ్చేటట్లేవు. నేను ఒప్పుకోను. మాకు చెమటలు పడితే గ్రౌండ్ అంతా తిరగాల్సిందేనా? మాకు కొత్త ఎంపైర్ కావాలి. వి వాంట్ కొత్త ఎంపైర్. యా వి వాంట్ కొత్త ఎంపైర్. కొత్త ఎంపైర్. అవును, అన్నను అవుట్ చేసే న్యూ ఎంపైర్ కావాలి మాకు. మాకు కొత్త ఎంపైర్ కావాలి. వి వాంట్ న్యూ ఎంపైర్. వి వాంట్ న్యూ ఎంపైర్. ఏయ్ ఆగు. శ్రీప్రియ నీకే చెప్పేది, ఆగు. శ్రీప్రియ మళ్ళీ ఎందుకు వచ్చావు? ఏయ్, ఏం కావాలి? ఏంటి దౌర్జన్యం? ఆగో, నీకే చెప్పేది. శ్రీప్రియ. ఏమయ్యా పెద్ద మనిషి? తెలివైన వాడు అనుకున్నాను. సిన్సియర్ అనుకున్నాను. పెళ్ళమంటే ప్రేముంది అనుకున్నాను. పువ్వుల్లో పెట్టి చూసుకుంటావనుకున్నాను. కానీ ఇంతలా బరి తెగిస్తావనుకోలేదు. ఏం చూసుకొని నీ భర్తను నమ్ముతున్నావు? కొంప ముంచుతాడు. శ్రీప్రియ, అన్ని పైపై ప్రేమలే, పైపై డ్రామాలే. కళ్ళ ముందే తెలిసిపోతుంది. ఏంటి తెలిసేది? ఎవరి పై పై ప్రేమలు? ఇంకెవరివి? నీవే. నిజంగా నీకు భార్య మీద ప్రేముంటే కడుపుతో ఉన్న భార్యని ఇలా క్రికెట్ ఆడిస్తావా? బాలు కడుపుకి తగిలితే ఆమె పరిస్థితి ఏంటి? ఎంత ప్రమాదం ఆలోచించావా?
శశిరేఖ్ గారు, కనీసం మీరైనా జాగ్రత్త తీసుకోవాలి కదా. ఓహ్ సారీ, నువ్వు చెప్పే వరకు నేను ఆ విషయం గురించి ఆలోచించలేదు. ఇది క్రిటికల్ టైం, మీరు స్ట్రెయిన్ అవ్వకూడదు. అలాగే చెప్పావు కదా, బుద్ధిమంతురాల్లా నీ మాట వింటాను. సరేనా? థ్యాంక్ యూ. శ్రీప్రియ, ఇంతకీ మీ అమ్మగారేరి? వస్తుంది, గేట్ దగ్గరుంది. అదేంటి? ఆటో వాడు మీటర్ మీద 10 రూపాయలు ఎక్స్ట్రా అడిగాడు. క్లాస్ పీకుతుంది. ఏదేమైనా సూర్య వెళ్ళిపోయాక అంత మంచి ఆటో డ్రైవరు మళ్ళీ మాకు దొరకలేదు. దరిద్ర పెదవా, 10 రూపాయలకి 20 రూపాయలు అడిగేస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తాయనుకుంటున్నాడో? కష్టపడే వాళ్ళకి తెలుస్తాది సంపాదన విలువ. అవును పాపం, నువ్వు ఎంత చెమటోడ్చి సంపాదిస్తున్నావు మాకు తెలుసు. అందుకే ఇంత చీ చీ. దత్తి సచ్చినోడా, ఇక్కడే ఉన్నావా? ఎదురవుతావు గుడి ముందు నందిలాగా. సూర్య, వీళ్ళని నేనే రమ్మని పిలిచాను. అవునా? ఎందుకు శశి? ఏమ్మా, సూర్యకి చెప్పలేదా? సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. డాక్యుమెంట్స్ తీసుకొచ్చారా? ఇదిగో అంతా నువ్వు చెప్పినట్లే చేయించుకొచ్చాను, తీసుకో. అవసరం లేదు, నమ్మకం ఉంది. సూర్య, ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయి. ఏంటివి? నువ్వే చూడు. హ్యాపీనా? ఎందుకిలా? మనం మొదటిసారిగా కలుసుకున్న ఇల్లు, కలిసున్న ఇల్లు, గిఫ్ట్గా నీకు ప్రెజెంట్ చేయాలనిపించింది. సైన్ చే సూర్య. మన తీపి జ్ఞాపకంగా ఉంచుకోవాలనిపించింది. అందుకే ఆండాలమ్మగారిని ఒప్పించి మరీ కొనేశాను. థ్యాంక్స్ ఆండాలమ్మగారు. పర్వాలేదమ్మా, నువ్వంటే నాకు గౌరవం, అందుకే నీ మాట కాదనలేకపోయాను. మనీ ఆల్రెడీ మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశాను. అలాగేనమ్మా. ఇదిగో, ఇల్లు అమ్మిన విషయం మర్చిపోయి మళ్ళీ అద్దె కోసం మా ఇంటి మీద పడతావేమో. ఒరే నత్తి సచ్చినోడా, నీకు బాగా కొవ్వు పెరిగిందా? అమ్మోయ్! ఉండు నీ పని అమ్మో, చెప్తా. చంపేయడానికి వచ్చేస్తుంది బాబోయ్. ఆగరా, సచ్చినోడా! శ్రీప్రియ, నీలో మార్పు రావడం వల్లే మా జీవితాలు బాగుపడ్డాయి. థ్యాంక్స్. అందుకు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, ప్రతాప్ గారికి. నాలో మార్పు వచ్చేలా చేసింది ఆయనే. నా జీవితాన్ని బాగు చేశారు. ఆయనకెంతో రుణపడి ఉన్నాను. మా అమ్మకు కూడా జరిగింది తెలీదు. నేను ఎంతగా చెడు అలవాట్లకు అలవాటు పడ్డానో మా అమ్మకు తెలుసుంటే గుండె ఆగిపోయేది. ఇంకోసారి కనిపించు, చవడాలు అక్కదేస్తాను. నత్తి సచ్చినోడా, నత్తి సచ్చినోడా. అమ్మా, బయలుదేరదామా? నీదే ఆలస్యం, నడు. అమ్మా శశిరేఖ, మేము వెళ్ళొస్తామమ్మా. అలాగే ఆంటీ. అవును, ఎన్నో నెల? శ్రీమంతం ఎప్పుడు? 12 బిడ్డను కని చల్లగా ఉండమ్మా.
వెళ్ళొస్తామమ్మా పద. అవును, ఎన్నో నెల? శ్రీమంతం ఎప్పుడు? 12 బిడ్డను కని చల్లగా ఉండమ్మా. ఆత్మహత్య చేసుకోవడం పిచ్చితనంగా కనిపించొచ్చు, కానీ